పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 4.0లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి పిల్లల చదువు, భవిష్యత్తు లక్ష్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హై స్కూల్ ని అద్భుతంగా నిర్మించిన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కంపెనీ ప్రతినిధి నాగరాజును సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో వీఆర్ పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మించామని తెలిపారు. వీఆర్ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 15 ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న తన స్నేహితులు ముందుకు వచ్చారని తెలిపారు. మనకి మెగా పేటిఎంలో మా స్టూడెంట్స్ ప్లీజ్ వచ్చిన మీ అందరితోటి కూడా సార్ మీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు. మన స్కూల్లో మొత్తం 360 మంది విద్యార్థులు విద్యురు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు మీ దగ్గర పూదండ మా కన్న తల్లుపులో కరుణ చిరునవ్వు గారిని అలాగే చాంద్ బాషా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి ఉంటే వారిని కూడా వేదిక మీద మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన తట్టి ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు అర్బన్ ఎంయూ అలాగే అనురాధ మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం అండి. ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్లో ఈరోజు మెగా పేరెంట్ డే జరుగుతుంది. ఈ పేరెంట్ డేకి విజిట్ చేసిన అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీడియా పర్సన్స్కి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. నేను 2029 ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు ఎలక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు విఆర్ఐ స్కూల్ ఒక్కదాని గురించే మాట్లాడా.